ఈ కథ ఒక శాపంతో మొదలవుతుంది, తరతరాల వైఫల్యంతో కొనసాగుతుంది, చివరికి ఒకే ఒక్క వ్యక్తి యొక్క అసాధారణమైన సంకల్పంతో ముగుస్తుంది. ఇది గంగావతరణ కథ. పరమశివుడి కరుణకు, ఒక రాజు యొక్క తిరుగులేని పట్టుదలకు నిలువుటద్దం ఈ కథ. ఇంత పెద్ద మహాయాత్రకు కారణమేంటి? ఒక పెద్ద విపత్తు, ఒక రాజవంశం యొక్క గర్వం, అగౌరవం. వాళ్లు చేసిన ఒకే ఒక్క తప్పుకు ప్రతిఫలంగా ఒక ఘోరమైన శాపం తగిలింది. దాని ఫలితంగా 60,000 మంది రాకుమారులు ఒకే ఒక్క క్షణంలో బూడిద కుప్పలుగా మారిపోయారు. ఒక్కసారి ఆలోచించండి, 60,000 మంది కుమారులు, అందరూ ఒకే రాజు సగర చక్రవర్తికి చెందినవాళ్లు. వారి ఆత్మలకు విముక్తి లేదు, వారి వంశం మీద ఒక చెరగని మచ్చ మిగిలిపోయింది. మరి వారికి మోక్షం ఎలా వస్తుంది? ఆ దారి ఏంటి? ఇంతకీ అంతటి ఘోర వినాశనానికి దారితీసిన ఆ తప్పు ఏంటి? సగరుడి కుమారులు చేసిన ఏ అపరాధం వాళ్లని బూడిదగా మార్చేసింది? సగర చక్రవర్తి కుమారులకు తమ బలం మీద మహాగర్వం. వాళ్ల యాగాశ్వం కనిపించకపోవడంతో వెతుక్కుంటూ వెళ్లి ధ్యానంలో ఉన్న కపిల మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ గుర్రాన్ని చూసి, ఇంకేముంది, ఈయనే దొంగ అని నిందిస్తూ ఆయన మీద దాడికి వెళ్లారు. ఆ అరుపులు వినగానే కపిల మహర్షి కళ్ళు తెరిచారు. తన మీదికి వస్తున్న వాళ్లను చూసి కోపంతో ఒక్కసారి హుంకరించారు. అంతే, ఆయన కోపమే అగ్నిగా మారి అక్కడికక్కడే 60,000 మంది బూడిద కుప్పలుగా పడిపోయారు. చూడండి, మహాపురుషుల సంకల్పం ఎంత శక్తివంతంగా ఉంటుందో. ఆ బూడిద రాశులకు మామూలు నీళ్లతో తర్పణం వదిలితే ప్రయోజనం లేదని గరుత్మంతుడు చెప్పాడు. ఎందుకంటే వాళ్లు చనిపోయింది ఒక మహాత్ముడి కోపాగ్నితో. వాళ్లాత్మలకు శాంతి కలగాలంటే ఆకాశంలో ఉన్న గంగ భూమి మీదకు ప్రవహించాలి. అది దాదాపు అసాధ్యమైన పని. అవునో, ఈ లక్ష్యం చాలా చాలా కష్టమైనది. అందుకే దీన్ని సాధించడానికి తరతరాలు పట్టింది. కాని చివరికి ఒక వీరుడు ఆ సవాలును స్వీకరించడానికి ముందుకొచ్చాడు. అంటే చూడండి, భగీరథుడి మీద ఎంత పెద్ద భారముందో. సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు ఒకరి తర్వాత ఒకరు అందరూ ప్రయత్నించి ఓడిపోయారు. వాళ్ల పూర్వీకుల ఆత్మలు ఇంకా విముక్తి కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి. ఇప్పుడా బాధ్యతంతా భగీరథుడి మీద పడింది. సో భగీరథుడు తన లక్ష్యం కోసం 2 దశల్లో తపస్సు చేయాల్సొచ్చింది. ముందుగా బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నాడు. తన వంశం నిలబడాలని, గంగను భూమిమీదికి పంపమని వరం కోరాడు. కాని అక్కడే ఒక పెద్ద సమస్య వచ్చింది. ఆకాశం నుంచి దూకే గంగ వేగాన్ని భూమి తట్టుకోలేదు. దాన్ని ఆపగలిగే శక్తి ఒక్క పరమశివుడికే ఉంది. దాంతో భగీరథుడు తన తపస్సును శివుడికోసం మొదలుపెట్టాడు. ఇక ఇప్పుడు కథలో అసలైన అత్యంత అద్భుతమైన ఘట్టానికి వచ్చేశాం. ఇది దివ్యశక్తుల మధ్య జరిగిన ఒక అద్భుత ఘట్టం. గంగాదేవికి తన శక్తిమీద మామూలు గర్వం కాదు, పరమశివుణ్ణే తక్కువంచనా వేసింది. ఈయన తలమీద పడి నా ప్రవాహ వేగంతో పాతాళానికి ఈడ్చుకుపోతాను అని గర్వంగా అనుకుంది. ఒకవైపు గంగమ్మ ఏమో ఉగ్రరూపంతో దూకడానికి రెడీగా ఉంది. మరోవైపు మన పరమేశ్వరుడు ఏమాత్రం కంగారు లేకుండా ప్రశాంతంగా, నిశ్చలంగా హిమాలయ శిఖరం మీద నిలబడ్డాడు. ఆ ప్రశాంతతే రాబోయే తుఫానుకు అసలైన సంకేతం. ఇక గంగ తన పూర్తి శక్తితో చేపలు, తిమింగలాలతో సహా పరమేశ్వరుడి శిరస్సుపై పడింది. కాని ఏమైంది? శివుడు ఆ ప్రవాహాన్ని అంతా అలా తన జటాజూటంలో బంధించేశాడు. ఒక్క చుక్క నీరు కూడా కింద పడలేదు. గంగకు ఏం జరిగిందో అర్థం కాలేదు. తనంతటి మహాశక్తి ఒక జటాజూటంలో బందీ అయిపోవడంతో ఆమె గర్వమంతా అణిగిపోయింది. ఇది చూసిన భగీరథుడికి మళ్లీ ఇంకో పనిబడింది. గంగను విడిపించమని శివుడును బ్రతిమలాడటం. అమ్మయ్యా, శివుడొప్పుకున్నాడు. గంగ కిందకు రాబోతోంది. ఇక పనైపోయినట్టేనా? అస్సలు కాదు. భగీరథుడి అస్సలు పరీక్ష ఇప్పుడే మొదలైంది. ఒక దివ్యనదిని భూమిమీద నడిపించడమంటే మాటలు కాదు కదా. భగీరథుడి ప్రార్థనలకు శివుడు కరిగిపోయి గంగను కిందకు వదిలారు. మొదట ఆ నీళ్లన్నీ బిందు సరోవరం అనే సరస్సులో పడి అక్కడినుంచి 7 పాయలుగా విడిపోయాయి. శివుడి అనుగ్రహంతో అందులో ఒక పాయ మాత్రం మాట విన్నట్టుగా భగీరథుడి వెంట రావడం మొదలుపెట్టింది. అంతా సవ్యంగా జరుగుతోంది అనుకుంటున్న టైంలో ఇంకో అడ్డంకి. గంగ తన వేగంలో దారిలో ఉన్న జహును మహర్షి యజ్ఞశాలను ముంచేసింది. ఇంకేముంది, ఆ మహర్షికి కోపమొచ్చేసి తన తపోశక్తితో ఆ నదినంతటినీ ఒక్క గుక్కలో తాగేశాడు. అంతే, ప్రవాహమొక్కసారిగా ఆగిపోయింది.
భగీరథుడు వెనక్కి తిరిగి చూస్తే గంగ లేదు. ఏం జరిగిందో తెలుసుకుని మళ్లీ జహ్ను మహర్షి దగ్గరికి వెళ్లి ప్రార్థించి అనుగ్రహించమని వేడుకున్నాడు. ఆయన వినయానికి మెచ్చిన మహర్షి గంగను తన చెవిలోనుంచి బయటకు వదిలారు. చూశారా, భగీరథుడి వినయం, పట్టుదల ప్రతిసారి ఎలా గెలుస్తున్నాయో. ఇలా ఎన్నో అడ్డంకులను దాటుకుని ఫైనల్గా భగీరథుడు తన గమ్యాన్ని చేరుకున్నాడు. అతని అపారమైన ప్రయత్నానికి ఇప్పుడు శాశ్వతమైన ప్రతిఫలం, గొప్ప గుర్తింపు లభించబోతున్నాయి. గంగ చివరికి తన పితృదేవతల బూడిద రాశుల దగ్గరకు చేరుకుంది. భగీరథుడి ప్రార్థన మేరకు ఆ పవిత్ర జలాలు వాళ్ల భస్మరాశులపై ప్రవహించాయి. ఆ క్షణంలోనే వాళ్ళి దాహం తీరి ఆత్మలు శాంతించి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాయి. తరతరాల తపన ఫలించింది. ఈ అద్భుతమైన కథనుంచే మనకొక గొప్ప మాట వచ్చింది. అదే భగీరథ ప్రయత్నం. ఎవరైనా సరే దాదాపు అసాధ్యమనుకున్న పనిని పట్టువదలని విక్రమార్కుడిలా పూర్తిచేస్తే వాళ్లు చేసింది భగీరథ ప్రయత్నమంటాం. ఈ మాట పుట్టింది ఇక్కడ్నుంచే. భగీరథుడి విజయాన్ని చూసి బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి అభినందించడమే కాదు, 2 వరాలిచ్చాడు. ఒకటి, అతని గౌరవార్థం గంగ యొక్క ఆ పాయకు భాగీరథి అని పేరు పెట్టాడు. 2, ఇకపై లోకంలో ఇలాంటి గొప్ప ప్రయత్నాన్ని భగీరథ ప్రయత్నం అని పిలుస్తారని ప్రకటించాడు. మరి ఈ కథ మనకు ఏం చెబుతోంది? ఒక వ్యక్తి సంకల్పం, ఒక ధర్మబద్ధమైన ప్రయత్నం తరతరాల వైఫల్యాన్ని, ఒక శాపాన్ని కూడా ఎలా తుడిచిపెట్టగలదో చూపిస్తోంది కదా. ఒక్కరి నిస్వార్థమైన పట్టుదల ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయగలదు.